గైస్ ఇగో యాజ్ యూజువల్ స్టార్ట్ అవుతుంది మీ నుంచే. ఈడు నేను పోతున్నా మీదికి. 2 8 9 20 11 13 14 బంద్ ఉంది. 3 ఈడ చూసుకో, నిన్న ఈయనే జారినావు. 4 5 6 7 8 9 10. ఏ అయ్యా ఆగసి చెప్పులు వేసుకోలే నువ్వు. నేను ఇప్పుడు ఎత్తుకుంటా. కాళ్ళు కాలుతాయి మళ్ళీ, నీకు కాళ్ళు కాలుతాయి. ఇగో ఇది మళ్ళీ మంచిగా చేస్తున్నాం. నిన్న నేను ఇటు అన్నా కదా దగ్గర కన్నా, ఇప్పుడు దీన్ని మంచిగా చేస్తున్నాం. వాళ్ళు అంటారు ఇప్పుడు మంచిగా అగసి అంటుండా. ఏం చేస్తున్నావు? అట్లా అంటున్నావా? అట్లా ఎందుకు అంటున్నావు? అందుకే అంటున్నావా? ఇది మంచిగా నేర్చుకుంటు కదా వీడు. ఎందుకు అంటున్నావు అంటే అందుకే. ఎవరిని కొడతావు? చింతకాయనా? ఓకే, కిందికి పోదాం పానాడు. పా కింద వాడేసినావు దాన్ని. ఇది పాడేసినావు కింద. అందుకేనా పాడేసినావు? కట్టె దించుతావా? సరే ఫోటో దించుతా కట్టెది. ఓకే చూపిస్తా, కిందికి పోయినాక చూపిస్తా. ఓకే పా కిందికి పంపా. అట్లా నువ్వు పారేసినావు కదా, వెళ్ళిపోయింది. అట్లా జొయ్యమనిపోయింది, జొయ్యమని వెళ్ళిపోయింది. బాగుంటుంది. జుయ్యి పోయిందా? దా ఇప్పుడు మనం కూడా జుయ్యి పోదాం దా. పార్వతమ్మ. గైస్ యాజ్ యూజువల్ దట్ గై నేను వచ్చినాం. పొద్దున చిన్నోడు వచ్చిండు. అండ్ ఒకటి చెప్పాలి, కిందికి పోయి చెప్తా. యాజ్ యూజువల్ హైదరాబాద్ సోజీ ప్లేస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ట్స్ సోజీ ప్లేస్. వీడియోలు తీసేది ఇక్కడనే, స్కూటీ ఇక్కడ కూర్చుంటా. ఇది ఎలా తీస్తా, అక్కడ శివగడ తీస్తుండు. అండ్ చెప్తా అన్నా కదా, అదేంటంటే ఈ వీడియో పబ్లిష్ చేసేసరికి 15th Feb అంటే శివరాత్రి. హ్యాపీ శివరాత్రి టు ఆల్. అంటే ఇది అడ్వాన్స్లో చెప్తున్నా. అండ్ శివరాత్రి రోజు అప్లోడ్ అవుతాయి కాబట్టి శివరాత్రి చదువుతుంది. అండ్ బిలేటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు. జరుపుకోండి. పోండమ్మా పోండి, మీరేదో చేసుకోండి మీ వ్యాలంటైన్స్ డే. కానీ మమ్మల్ని మధ్యలోకి తీసుకురాకండి, మాలాంటి సింగిల్స్ని మధ్యలోకి తీసుకురాకండి ఎప్పుడు. సో మీరు ఏదైనా చేసుకోండి, మీరు కెఫేలలోకి వెళ్ళి ఏదైనా చేసుకోండి, కానీ మాకు కనబడదు, హర్ట్ అవుతుంది. సో అదొకటి మైండ్లో పెట్టుకొని మీరు వ్యాలంటైన్స్ డే చేసుకుంటారా, బ్లాక్ డే చేసుకుంటారా,
ఏమైనా చేసుకోండి. అండ్ బ్లాక్ డే అంటే గుర్తుకొచ్చింది. సో ఒక 1 minute అలా సైలెంట్గా ఉందా ఆర్మీ కోసం. పీస్ ఆ నిమిషం మెయింటైన్ చేసిన, కట్ చేస్తా నేను. అండ్ ఇక బ్లాక్ డే పుల్వామా అటాక్ అయితే అయింది ఈరోజు. కరెక్ట్గా 7 years. చాలా ఫర్ ఏ రీజన్ 7 years అయితే అవుతుంది. ఈ దేనికి నా వల్ల అర్థం అయితే లేదు. 7 years అయితే అవుతుంది పుల్వామా అటాక్ అయ్యి. సో దానికి బ్యాడ్ అవ్వాలి, లేదంటే వ్యాలంటైన్స్ డే కూడా బ్యాడ్ అవ్వాలి, అంటే సాడ్ అవ్వాలి, బ్యాడ్ కాదు సాడ్ అవ్వాలి, అర్థమవుతలేదు. అండ్ ఇన్స్టాలో స్టోరీ పోస్ట్ చేసిన ఒకటేమో కొన్ని కమ్యూనల్ గైడెన్స్ రీజన్స్ వల్ల ఒక స్టోరీ అయితే పీకింది. అంటే నేను స్టోరీలు పెడతా, డిలీట్ చేయ వీటిని. అవి నాకు ఫాలోవర్స్ ఉన్నారు కదా 1000 మంది దాకా ఉన్నారు, అదే పోతారు అదే వస్తారు. కానీ ఫాలోవర్స్ ఏం చెప్పబోతున్నా అంటే ఫాలోవర్స్ ఉన్నారు కదా, అందుకనే ఇన్స్టాగ్రాము నాకు కమ్యూనల్ గైడెన్స్ అని ఉంటుంది. సో నేను ఫస్ట్ ఆర్టిస్ట్గా చేసిన కాబట్టి నాకు ఇవన్నీ పెట్టే ఆప్షన్ ఉండదు. అండ్ ధోని గురించి అంటారు కదా చాలామంది, ధోని దేశానికి ఏదైనా పెట్టాడు, ఇండిపెండెన్స్ డే పెట్టాడు, అది పెట్టాడు, ఇది పెట్టాడు, అది ఇది అంటారు కదా. తను లెఫ్టినెంట్ కర్నల్. సో వాళ్ళకి ఆర్మీ వాళ్ళకి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, వీటిని వాళ్ళు పాటించాలి. ఆర్మీలో కూడా ఇన్స్టా ఐడీస్ ఉంటాయి, బట్ దే మస్ట్ నాట్ పోస్ట్ ఎనీథింగ్. అంటే ఇప్పుడు ఇండియా రిగార్డింగ్ వాళ్ళు ఏం పోస్ట్ చేయొద్దు, అది వాళ్ళ ప్రోటోకాల్ ఉంటుంది. సో ఇక వీళ్ళందరూ లాక్డౌన్ కిడ్స్ వచ్చి ఊరుతారు ధోని పెట్టాడు అది ఇది అని. బట్ రియల్ ఫ్యాన్స్కి తెలుసు తను ఆర్మీలో ఎంత నేషన్కి సర్వ్ చేసిండో అని, అండ్ నేషన్కి యాజ్ క్రికెట్లో కూడా ఎంత సర్వ్ చేసిండో అని అందరికీ తెలుసు. అంత సర్వ్ చేసిండు, అంత ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు అంత మంచిగా ఉన్నాడు కాబట్టి అంతే ఈక్వలెంట్గా హేట్ ఉంది. ఇప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ లేరు, నాకు హేట్ కూడా ఉంటుంది. నేను పట్టించుకోను. ఇప్పుడు నాకు ఏదో రోజు సబ్స్క్రైబర్స్ వస్తారు, హేట్ కూడా వస్తుంది. సో అది ఇప్పుడు మనకి ఫేమ్ ఉంటే హేట్ కూడా అదే దానంతలో అదే వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఆ హేట్ని కూడా ఎవడు మ్యాక్సిమం ఇప్పుడు ఏ సెలబ్రిటీని చూసుకున్నా వాళ్ళు హేట్ని పట్టించుకోరు. అండ్ మళ్ళీ చెప్తున్నా, హ్యాపీ శివరాత్రి, హ్యాపీ శివరాత్రి, హ్యాపీ శివరాత్రి టు ఆల్. సో ఈ శివరాత్రి అన్న మీకు మంచిగా జరిగి అంత మంచిగా ఉండి ఇక అంత మంచిగానే జరుపుకోండి. సో ఏ నాన్ వైలెంట్ థింగ్ చేయకండి. అండ్ శివరాత్రికి ఫాస్టింగ్ చేస్తారు, రాత్రి జాగరణ చేస్తారు. రేపు అయితే కంటెంట్ నాకు చాలా దొరుకుతుంది అనిపిస్తుంది, ఎందుకంటే టెంపుల్కి వెళ్తాం మార్నింగే. ఈ వీడియోని జల్దీ ఎడిట్ చేసి అప్లోడ్ చేసి పండుకోవాలి. సో ఈ వీడియో అంత లాంగ్ ఏమి ఉండదు, షార్ట్గానే చేస్తా. అంటే ఈ వీడియోలో కూడా ఎక్కువ ఎఫర్ట్ పెట్టా ఎడిట్ చేయడానికి. ఆ క్లిప్స్ యాడ్ చేసి ట్రాన్సిషన్స్ ఏమైనా ఉంటే అవి ఇచ్చేసి స్టార్టింగ్లో లాగ్ గురించి, ఎండింగ్లో థ్యాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థంబ్నెయిల్ పెట్టేసి ఇక ఈ వీడియో అట్లనే చేసేసేయాలి. ఎందుకంటే వ్యాలంటైన్స్ డే మనకి ఎలాగో లవర్ లేరు కాబట్టి మనకు తెలియదు ఏం చేసుకుంటారని. దాని వ్యాలంటైన్స్ వీక్ అని నిబ్బా నిబ్బిల జాతర అంటారు కదా, ఆ నిబ్బా నిబ్బిల జాతరనే జరుపుకున్నారు. ఎంతమంది జరుపుకున్నారో జరుపుకొని. సో ఇక అంతే. అండ్ ఫస్ట్ హైదరాబాద్లో మీకు కంటెంట్ కొంచెం బోరింగ్ అనిపించచ్చు, ఎందుకంటే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇప్పుడు అలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఆ సౌండ్ రావడం వల్ల వీడియోలో మంచిగా వస్తలేవు. సో అందుకనే నేను సాయంత్రం ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ ఆపేస్తారో అప్పుడు కూర్చొని తిరిగ్గా ఆలోచించి వీడియో ఏం తీయాలో ఏం చెప్పాలో ఆలోచించి ఇక్కడ కూర్చొని వాడిని పట్టుకొని నేను వీడియో తీస్తున్నా. అండ్ ఇక్కడనే కూర్చుంటున్నా ఇక పాస్ట్ 2 days నుంచి, ఎందుకంటే వర్క్ అవుతుంది కాబట్టి మనకి వీడియో తీయడానికి రాదు, చాలా డిస్టర్బెన్స్ అవుతుంటుంది. బట్ అయినా పొద్దున మీకు చెప్తున్నా. సో ఈ వీడియో కింతే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం పక్కా డూ ఇట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుదాం, అందరం ఇంప్రూవ్ అవుతాం. సో
ఈ వీడియో కింద నచ్చుంటుంది. లైక్ చేసి బాయ్.